ఈ వీడియోలో మనం త్రికోణమితీయ నిష్పత్తుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న త్రికోణమితీయ నిష్పత్తులు సైన్, కాస్, టాన్ల గురించి నేర్చుకున్నాం. అయితే ఈ 3 నిష్పత్తులే కాకుండా మనకు మరో 3 నిష్పత్తులు ఉంటాయి. వాటినే మనం సైన్, కాస్, టాన్ల యొక్క గుణకార విలోమాలు అంటే రెసిప్రోకల్స్ అంటాము. ముందుగా సైన్ ఏ యొక్క గుణకార విలోమాన్ని మనం కొసీకెంట్ ఏ అంటాము. దీన్నే ముక్తంగా మనం కొసీకెంట్ ఏగా రాయవచ్చు. అంటే కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin ఏ అవుతుంది. సైన్ ఏకు మనకు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము బై ఎదుటి భుజము అవుతుంది. అలాగే కాస్ ఏ యొక్క గుణకార విలోమాన్ని మనం సీకెంట్ ఏ అంటాము. దీన్నే మనం సీకెంట్ ఏగా రాయవచ్చు. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/cos ఏ అవుతుంది. కాస్ ఏకు మనకు సూత్రం ఏమిటి? ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము బై ఆసన్న భుజము అవుతుంది. మరియు టాన్ ఏ యొక్క గుణకార విలోమాన్ని మనము కోటాంజెంట్ ఏ అంటాము. దీన్నే ముక్తంగా మనం కాట్ ఏగా రాయవచ్చు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/tan ఏ అవుతుంది. టాన్ ఏకు మనకు సూత్రం ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది. కాబట్టి కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై ఎదుటి భుజం అవుతుంది. ఇవి మనకు త్రికోణమితీయ నిష్పత్తులు సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో భుజాలు ఏబి, బిసి మరియు సిఏల పొడవులు వరుసగా 13 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయిన మొత్తం 6 త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొనుము. ఇప్పుడు మనకు ఇచ్చిన త్రిభుజం ఏబిసిలో ఇక్కడ చూడండి, లంబకోణం అనేది మనకు సి వద్ద ఇవ్వడం జరిగింది. అంటే సికు ఎదురుగా ఉన్న భుజం మనకు కర్ణము అవుతుంది. అలాగే ఏబి, బిసి, సిఏల విలువలు 13 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. మరియు మనకు మరొక కోణం అనేది ఏ వద్ద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 6 త్రికోణమితీయ నిష్పత్తులను ఈ కోణం ఏ ఆధారంగా చేసుకొని మనం కనుక్కోవాలి. ముందుగా సైన్ ఏ. సైన్కు మనకు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఎదుటి భుజం ఏమవుతుంది? కోణం ఏకు ఎదురుగా ఉన్న భుజం మనకు బీసీ అవుతుంది. అంటే బీసీ ఎదుటి భుజము. అలాగే కర్ణము లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం మనకి ఎప్పుడూ కూడా కర్ణము అవుతుంది. ఈ త్రిభుజంలో మనకు కర్ణము ఏబి. కాబట్టి బీసీ బై ఏబి అవుతుంది. బీసీ విలువ 12 సెంటీమీటర్లు, అలాగే కర్ణము విలువ 13 సెంటీమీటర్లు. కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12/13. ఇప్పుడు కాస్ ఏ చూద్దాం. కాస్ ఏకు మనకు సూత్రం ఏమిటి? ఆసన్న భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలో మనకు ఆసన్న భుజం కోణం ఏకు పక్కనే ఉన్న భుజం కర్ణం కాకుండా మిగిలిన భుజం అవుతుంది. అంటే ఏసీ. ఏసీ బై కర్ణము ఏబి అవుతుంది. ఏసీ విలువ 5 సెంటీమీటర్లు, ఏబి విలువ 13 సెంటీమీటర్లు. కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5/13. మరియు టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏకు మనకు ఫార్ములా ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం బీసీ, అలాగే ఆసన్న భుజం ఏసీ. 12/5. టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12/5 అవుతుంది. ఇప్పుడు మనం కొసీకెంట్ ఏ. కొసీకెంట్ ఏ అంటే ఏంటి? 1/sin ఏ అవుతుంది. అంటే కొసీకెంట్ ఏని కర్ణము బై ఎదుటి భుజము అవుతుంది. మనకు కర్ణము ఏబి, అలాగే ఎదుటి భుజం బీసీ అవుతుంది. ఎదుటి భుజం విలువ మనకు 12 సెంటీమీటర్లు. అంటే కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13/12. మరియు సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు? 1/cos ఏ.
అలాగే సీకెంట్ ఏకు ఫార్ములా ఏంటి? కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము మనకు ఏబి, ఆసన్న భుజం ఏసీ అవుతుంది. కాబట్టి ఏబి విలువ 13 సెంటీమీటర్లు, ఏసీ విలువ 5 సెంటీమీటర్లు. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13/5. చివరగా కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై ఎదుటి భుజము అవుతుంది. ఈ త్రిభుజంలో ఆసన్న భుజం ఏసీ మరియు ఎదుటి భుజం బీసీ. కాబట్టి ఏసీ విలువ 5 సెంటీమీటర్లు, బీసీ విలువ 12 సెంటీమీటర్లు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5/12. ఈ విధంగా మనం సూత్రాలను ఉపయోగించి 6 త్రికోణమితీయ నిష్పత్తులను సులభంగా కనుగొనవచ్చు.